కొత్తగా ఇంకో రూల్ తీసుకొస్తాను. ఏమని ఎక్కడ చాలాన పడితే డైరెక్ట్ బ్యాంక్ లింక్ పెట్టాలి, డైరెక్ట్ అకౌంట్ నుంచే కట్ చేసుకోవాలి అంటాడు. ఆ పద్ధతి కరెక్టేనా? అది వాస్తవానికి కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరికి అకౌంట్లు ఉంటాయి, ఉండవు. ఆ కరెక్ట్ డైరెక్ట్ చేసుకోవడం కూడా వీలు పడదు. ఏదో సూచిస్ ఉన్నట్టు 80%, 70% ఏదో ఇంతకుముందు ఉండే అట్లా చేస్తే బాగుంటది. కానీ డైరెక్ట్ చేసుకోవడం మాకు ఇప్పటికే ఫ్రీ బస్సు వల్ల గుదిపడబట్టే పడింది మా మీద. కిరాయిలు లేక రోజు మొత్తం తోలుకున్నా 400-500 కూడా రావట్లా. మళ్ళీ ఇందులో మేము ఏదో బై మిస్టేక్ సిగ్నల్ జంప్ అని, ఆపోజిట్ పోతున్నామని, హై స్పీడ్ అని, డ్రెస్ లేదని కట్ చేసుకోవడం ఇది ఒకటి బాగాలేదు. అంటే నేను అనేది ఏంటంటే, ఉన్నప్పుడు మీరు కట్టుకోవడం బెటరా, డైరెక్ట్ అయినా మీ అకౌంట్లోకి వెళ్ళి కట్ చేసుకుంటారు? ఆ రోజు నీకు ఏదైనా అవసరం ఉంటుంది దానికంటే ఉన్నప్పుడు కట్టుకోవడం బెటర్. మేము మాకు ఒక అవకాశం ఇచ్చి కట్టించుకుంటే బాగుంటుంది. ఎందుకే మరి ఇట్లాంటి పద్ధతులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మరి ఏమో మరి ఎందుకు పెడుతుండో మాకు కూడా ఇప్పటికే మాకు చాలా టైట్ అవుతున్నాయి. ఫైనాన్స్ వెళ్ళట్లేదు. ఇప్పుడు 3 నెలలు ఫైనాన్స్ కట్టగా ఇల్లు వెళ్ళట్లమే కష్టంగా ఉంది, ఫైనాన్స్ వెళ్ళట్లేదు. అది ఇటు ఎలక్ట్రిక్ ఆటోలు ఎలక్ట్రికల్ ఆటోలు అన్నారు. దానికి ఇక్కడ మెకానిక్లే సరిగా లేరు. ఒకటి పోతే వారం ఆగాల్సి వస్తుంది మూలం పెట్టి బండి. చాలా టైట్ అవుతుంది మాకు. మొత్తానికి ఓవరాల్ గా ఎట్లా ఉంది ఆటో వాళ్ళ పరిస్థితి? ఎట్లా ఉంది? చాలా దీన స్థితిలో ఉంది. ఇది మాత్రం వాస్తవం. చాలా తినడానికి కూడా కొంతమందికి వెళ్ళట్లేదు. తినడానికి కూడా ఇప్పుడు ఫ్రీ బస్సు వల్ల మాకు కిరాయిలు పడట్లేదు. ఏం పడతలేదు. చాలా టైట్ గానే ఉంది పరిస్థితి. కొంచెం లోపలికి కొంచెం కూడా రోడ్ల మీద నిలబడుతున్నారు బస్సుల కోసం. మా ఆటోలు ఎక్కట్లా. పైకి ఇది వెళ్ళి మళ్ళీ. అవును, ఈయన ఇట్లా ఇది వెళ్ళి. అవును. ఈ 2 ఏళ్ళలో ఎట్లా ఉంది మీ పరిస్థితి? గత 10 ఏళ్ళు ఎట్లా ఉండే, ఈ 2 ఏళ్ళు ఎట్లా ఉంది? ఆటో వాళ్ళకి మాత్రం ఈ 2 నెలల మధ్య ఇబ్బందిగానే ఉంది. ఈ 2 నెలల్లో ఆటో వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఉంది. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల చాలా ఇబ్బంది.